హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎస్సీ కార్పొరేషన్ తరపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి మంచి అవకాశం అండి. ఎలక్ట్రికల్ స్కూటీలు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఆటోలు మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని కొరకు మనం ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి, ఎన్ని రోజులకి మనకు ఆటోలు అనేది ఇస్తారు, సబ్సిడీ ఎంత కట్టాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత TGOBMMS అనేది టైప్ చేసుకోండి, లేదా ఈ యొక్క లింక్ అనేది నేను మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడికి అనేది కూడా మీరైతే రావచ్చు. ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఉంటుంది చూడండి, ఎస్సీ కార్పొరేషన్ తరపు నుంచి అయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 24 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉన్నది. ఎవరైనా మీరు తొందరగా అప్లికేషన్ చేసుకుంటే మంచి అవకాశం. ఇక్కడ నుంచి అయితే జాగ్రత్తగా అనేది వినండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ అనేది కూడా ఉంటుంది. మీరు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఆధార్లో నేము, నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత బ్యాంక్ లింకింగ్ స్కీమ్ అని ఉంటుంది చూడండి. ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 సెక్టర్లు అయితే మీకు రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ 2 విధాలుగా ఉంటుంది చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్లో చూసుకున్నట్టయితే మనకి 2 వీలర్ 3 వీలర్ మనకైతే ఈ యొక్క గూడ్స్, ప్యాసింజర్, నెక్స్ట్ మనకు బైకులు అనేది కూడా ఈవీ అంటే మనకి ఎలక్ట్రికల్ స్కూటీల తరపు నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే మనకి అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ అండ్ అగ్రికల్చర్ అలర్ట్స్ కాంపోనెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్కూటీలు కానీ, మీరు ఆటోలు కానీ, ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోలు కూడా మీరు అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ మీకు అనేది స్కూటీ అయితే చూపిస్తాను. ఇక్కడ స్కూటీ కాస్ట్ వచ్చేసి మనకి ₹1,00,000 అయితే సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. 100% జీరో మీరు పేమెంట్తోనైతే ఈ యొక్క స్కూటీలు కూడా మీరైతే లబ్ధి పొందొచ్చు. నెక్స్ట్ ఆటోకి చూసుకున్నట్టయితే, గూడ్స్ ఆటో చూసుకున్నట్టయితే ₹1,00,000 వరకు అయితే మీకైతే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్యాసింజర్ ఆటోలు చూసుకున్నా కానీ మనకు 3 లక్షల సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా అయితే మీరు చూసుకొని ఈవీ స్కూటీస్ నెక్స్ట్ గో అని క్లిక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అనేది కూడా మీరైతే చూసుకోవచ్చు. మీ యొక్క డిస్టిక్ నేము, నెక్స్ట్ మీ యొక్క మండలం నేము, నెక్స్ట్ మీ యొక్క గ్రామ పంచాయతీ ఏ పరిధిలో ఉందో వాళ్ళ గ్రామ పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్లు కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ గ్రామం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇండివిజువల్ ఆటోమేటిక్గా ఇవన్నీ మీ ఫస్ట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అవుతాయి. మీ యొక్క యూనిట్ కాస్ట్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ ₹1,00,000 స్కూటీ కాబట్టి మనం ₹1,00,000 పెట్టుకుంటే 90% అనేది సబ్సిడీ పోగా మనం బ్యాంకుకి అయితే ₹10,000 అయితే లోన్ కట్టాలి. ₹10,000 కడితే మనకి ₹1,90,000 అనేది కూడా సబ్సిడీ అయితే లభించడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి చూసుకో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ సంబంధించిన డిస్టిక్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మీరు స్టేట్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఇక్కడ నుంచి అయితే మీకు రావచ్చు. చూసుకోవచ్చు. నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీ యొక్క బ్రాంచ్ అనేది కూడా మనకి ఇక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది. అవి అనేది IFSC నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు ప్యాసింజర్ ఆటో కావాలన్నా, బైకులు కావాలన్నా, స్కూటీలు కావాలన్నా వీళ్ళు ఇచ్చేది ఎలక్ట్రికల్గా ఇస్తున్నారు, కానీ వీళ్ళైతే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఎప్పుడు వచ్చిందనే దాని గురించి కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరేమన్నా హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్డ్ SR No అని టైప్ చేసుకోవాలి. మీరు మేలా ఫీమేల్ అనేది ఉంటుంది. మేలా ఫీమేల్ అయితే మేల్ చూసుకొని తర్వాత అర్బనా, గ్రామీణ అనేది ఉంటుంది. మీ ఇష్టం ఏదో పెట్టుకోవచ్చు. మీ యొక్క క్యాస్ట్ SC BCC అని కూడా ఉంటుంది. SC కేటగిరీకి సంబంధించింది కాబట్టి SC వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఆ క్యాస్ట్ యొక్క నెంబరు, ఇన్కమ్ అయితే మ్యాండేటరీ అయితే ఇక్కడ లేదండి. చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు 10th చదివినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా మీరు ఏదైనా కానీ ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఏజ్ వస్తుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. నీకు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రన్నింగ్ మొబైల్ నెంబర్లు 2 ఆల్టర్నేట్ ఇవ్వాలి. రన్నింగ్ మొబైల్ నెంబర్ 2 అయితే మీరు. నెక్స్ట్ ఇక్కడ మీ వృత్తి అంటే ప్రస్తుతానికి మీరు ఏం పని చేస్తున్నారో దానికి సంబంధించింది కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబరు, మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా అడ్రస్ అనేది కూడా ఫుల్గా ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ కాపీస్ వచ్చేసి బెనిఫిట్ ఫోటో, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్, డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఒక పాస్పోర్ట్ ఉంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా మీరైతే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఆ వెరిఫికేషన్లో మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క వెహికల్స్ అనేది కూడా మీకు అయితే పంపిణీ అయితే చేస్తారు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్.